కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరిని గారా మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గారా ఇబ్బంది పడి బాధపడే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఉన్నారు. రైతులు ఎరువుల కోసం లైన్లో నుంచున్నారు. వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెన్షన్ల కోసం లైన్లో నుంచున్నారు. రేషన్ కోసం మహిళలు లైన్లో నుంచున్నారు. మొన్నదాకా గ్యాస్ కోసం లైన్లో నుంచున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ కోసం దాదాపుగా 4-5 రోజుల నుంచి మొత్తం ప్రతి బంకు దగ్గర ప్రజానికం బారులు తీరి వీటి కోసం లైన్లో నుంచోవటం జరిగింది, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం. ఈరోజు తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందో దానికి నిరసనగా ఎవరైతే సామాన్యులు ఉంటారో ఆటో సోదరులు పాపం డీజిల్ లేక ఇబ్బంది పడుతూ వాళ్ళు ఛార్జీలు లేకుండా ఎవరైతే రోజువారీ దీని మీద ఆధారపడి ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆటోను కానివ్వండి, జీపు కానివ్వండి లాగుతూ మాకు నిరసన తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఈరోజు ప్రజానికానికి పెట్రోల్ డీజిల్ గార ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు, జనాలు ఊరికనే భయపడుతున్నారని చెప్పని. అంటే మీ చేతగాని తనం గారా ఈరోజు జనాల మీద రుద్దే విధంగా, ఇందులో గారా జనాలదే తప్పని చెప్పే విధంగా మీ పరిపాలన వెళ్తాంది అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరం గారా మేము అందరం గారు అడుగుతున్నాం. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరం. చంద్రబాబు గారేమో ఒక పక్కన ముంబై వెళ్ళి అవార్డులు తీసుకుని నేను ఈరోజు ఆలోచించేది భారతదేశం రేపు ఆలోచిస్తుందని చెప్పని మాట్లాడతారు. లోకేష్ గారు ఏ ఊరు వెళ్ళారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆయన ఒక పక్క ఆయన తిరుగుతున్నారు. మంత్రులేమో సింగపూరు ట్రిప్పుకి ఎందుకు వెళ్ళారో అది తెలియదు. సింగపూర్ వెళ్ళి ఏం చేశారో తెలీదు, ఏం నేర్చుకున్నారో తెలీదు. మంత్రులందరూ సింగపూర్ ట్రిప్పులు తిరుగుతున్నారు. ఎవరైనా ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ఒక్కళ్ళైనా ప్రజానికం కష్టాల గురించి ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. మీ జల్సాలకి, మీ డబ్బా కొట్టు రాజకీయాలకి, మీ సెల్ఫ్ డబ్బా అవార్డుల కోసం ఈరోజు మీరందరూ ఉన్నారు. కానీ పేద ప్రజానికం కోసం, సామాన్య ప్రజానికం కోసం ఎవరైనా వాళ్ళ బాధలు పట్టించుకుంటున్నారని చెప్పిన సందర్భంగా చెప్పు. మీకు నిజంగా మిమ్మల్ని ఏ రకంగా బూతులు జరుగుతున్నారో మీకు తెలుసుకోవాలనుకుంటే ఒక పెట్రోల్ పంప్ దగ్గర చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో వచ్చి నుంచోమని చెప్పండి. జీవితంలో వాళ్ళు వినలేని బూతులు ఈరోజు మిమ్మల్ని ప్రజానికం తిడుతున్నారని చెప్పని మీరు ఆ విషయం తెలుసుకోవాలని చెప్పిన సందర్భంగా చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు 5 సంవత్సరాల్లో. ఏ రోజన్నా ఇలాంటి ఇబ్బంది వచ్చిందా? కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ రోజన్నా ఎవరైనా ఇబ్బంది పడ్డారా? మీది 40 సంవత్సరాల అనుభవం అంటారే, మా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోమని చెప్పని ఈరోజు ఆ కూటమి నాయకులు మేము అందరం గారు చెప్పుతున్నాం. ఎప్పటికైనా మీరు మీ తప్పులు కానివ్వండి, మీ చేతకానితనం తెలుసుకుని ప్రజానికానికి డీజిలు, పెట్రోలు దొరికే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పాను. ఏదో ఎక్కడికి కడితే ఏం మాట్లాడుతున్నారు? 500 కొట్టించిన వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు. రేషన్గా ఇవ్వాలని చెప్పని మాట్లాడుతున్నారు. అసలు బంకుల్లోనే డీజిల్, పెట్రోల్ లేకపోతే ఏం కొడతారు? చూసాం కదా, బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉంది. ఇలాంటి నీచమైన పరిపాలన
నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు, జరగదు కూడా. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మామిడికాయ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ లేక వాళ్ళు ఇబ్బంది పడటం జరుగుతుంది. ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ట్రాక్టర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చిన్న చిన్న రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ గారు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని ఏదైతే ఈ సమస్య ఉందో వెంటనే పరిష్కరించాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఏదైతే డీజిల్ లేని ఒక ఆటో బండి కానివ్వండి, జీపు కానివ్వండి, మీకు ఎప్పటికన్నా అవి చూసైనా ప్రజానికం కష్టాలు చూసైనా మీరు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పని ఈరోజు మా నిరసన కార్యక్రమం. మీరు కనుక చర్యలు కనుక తీసుకోకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఈ సమస్య పరిష్కరించేదాకా, మీకు బుద్ధి వచ్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.